టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం భీకరమైన ఫామ్లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో భాగంగా రాంచీ, రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లలో వరుస సెంచరీలతో అదరగొట్టాడు. వన్డే వరల్డ్ కప్ 2027లో ఆడడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు కోహ్లీ మొదట నిరాకరించాడని, తర్వాత సెలెక్టర్ల కోరిక మేరకు ఆడేందుకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో కోహ్లీ సరైన నిర్ణయం తీసుకున్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. తాను విజయ్ హజారే ట్రోఫీలో ఆడతానని విరాట్ కోహ్లీ 3 వారాల క్రితమే ధృవీకరించాడు. అతడు సరైన నిర్ణయం తీసుకున్నాడని, కోహ్లీ ఆడతాడా ఆడబోవడం లేదా అని వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలే. ఎన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడితే విరాట్కు అంత మేలు. అది తేలికగా పరుగులు రాబట్టడానికి సహాయపడుతుంది. క్రికెట్ పోటీల్లో పాల్గొంటేనే అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ దొరుకుతుంది. మానసిక సంసిద్ధతకు కూడా అది ఉపయోగపడుతుంది. 20 ఏళ్లుగా అతడు అదే చేస్తున్నాడు. వన్డే క్రికెట్లో విరాట్ మాస్టర్. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే విషయంలో ముఖ్యమైన వ్యక్తులతో అతడికి కమ్యూనికేషన్ ఉంది అని రాబిన్ ఊతప్ప తన యూట్యూబ్ ఛానల్లో అన్నాడు.